హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సుమారు 100 మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులకు మధ్య స్వల్ప తోపులాటలు జరగడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. 2 గంటల నుంచి లైన్లోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం పేరిట రైతులకు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు బదులుగా గత ప్రభుత్వాలు అందజేసిన విధంగా ఫర్టిలైజర్ షాపులోనే అందజేస్తే తమకు సులభంగా ఉంటుందని రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్లేవారు ముందు డబ్బాలు, గుళికలు, నానో, డిఏపీలు కొనుగోలు చేయాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు మొద్దు నిద్రను వీడి దృష్టి సారించాలని కోరారు. నా పేరు సాంబయ్య. ఈ రైతు ప్రభుత్వం అన్ని జనాలను మోసం చేసి ఇంత మాకు ఇప్పుడు ఈ యూరియా బత్తాలకు ఇంత ఇబ్బంది పెడతాడు ఈ గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ ఇది? పోయినోడు గవర్నమెంట్లో వాడు తిరిగిన ఇచ్చిండు. ఈ గవర్నమెంట్కి ఈ ఊరియా బత్తాలకు ఇంత రేట్ అయింది. మీ అవతలికి పోతే ఇంటికాడ ఆడది మగవాడు ఇంత పని చేసుకుంటే బతికేటోళ్ళం. ఈ రైతు బత్త ఈ పిండి బత్తాలకి ఎప్పుడు రావాలి? వాళ్ళ పని ఎప్పుడు చేసుకోవాలి? గొర్రె ఎప్పుడు తోలుకోవాలి? మేము కలిపి ఎప్పుడు తీసుకోవాలి? ఓటు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ లైన్ పెడితే ఈ లైన్లో ఇంత ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ దీన్ని ఎత్తేసి పట్లేరు షాపులకు పిండి బత్తాలు అని చెప్తాను. వరకు పట్లేరు షాపులనే ఊరియా బస్తాలు ఇచ్చేది. అప్పుడు ఇబ్బంది జరగపోయేది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు రోసే ప్రభుత్వం ఇదే జరిగింది. చెప్పుల ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఇదే కొట్లాడైతుంది. దీనికి ముగింపు కలిసి పట్టేరు షాపులకు ఇవ్వని చెప్పు. రైతులు ఆగం కారు. రైతులు ఎవరి పని వాడు చేసుకుంటాడు. టైంకి వచ్చి బత్తాలు వేసుకపోతారు. మాది గోపాలపురం. కమలాపురం సొసైటీలకు ఇస్తారంటే పొద్దున్నే 8 గంటలకు పోయినాం. అక్కడ మళ్ళీ స్ట్రైక్ ఉన్నది అంటే మళ్ళీ ఇక్కడికి లోడ్ పంపుతాం అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ 200 మంది ఆడళ్ళు మొగళ్ళు సొసైటీ శనిగరం సొసైటీకి వచ్చింది. వచ్చేసరికి ఇక్కడ ఆడళ్ళు మొగళ్ళు కలిసి మేము పని పాటలు తీసి పెట్టుకొని ఇక్కడ బస్తాలకు వచ్చినాం. మాకు పట్లేరు షాపులకు కుల్లా పంపాలని మాకు కోరిక. యూరియా బస్తాలకు వచ్చినాం. మాకు సరిపోను బస్తాలు కావాలి. ఏ గవర్నమెంట్ అయినా మంచిగానే పోయిన గవర్నమెంట్ ఇటో చార్టేజ్ ఏం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్నే ఇట్లా జరుగుతుంది.